ఐదేళ్ల బ్రేక్ తర్వాత పవిత్ర మానస సరోవర యాత్ర షురూ కాబోతోంది. ఈసారి యాత్రికుల సౌలభ్యం కోసం 2 మార్గాల్లో యాత్రను నిర్వహించబోతున్నారు. జూన్లో ప్రారంభమయ్యే యాత్ర ఆగస్టులో ముగుస్తుంది. కైలాస పర్వతం పాదాల చెంత పరమ పవిత్రమైన మానస సరోవరం ఉంటుంది. ఇది పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు కొలువైన పర్వతమని భక్తుల నమ్మకం. కైలాస పర్వతం, మానస సరోవరం టిబెట్లో ఉన్నాయి. 2020లో కోవిడ్ కారణంగా మానస సరోవర యాత్రను నిలిపివేశారు. ఆ తర్వాత చైనాతో జరిగిన సరిహద్దు ఘర్షణలతో మరికొంతకాలం ఈ యాత్ర సాగలేదు. ఇక 5 ఏళ్ల తర్వాత మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. జూన్ 3వ వారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర ఆగస్టు 25వ తేదీన ముగుస్తుంది. ఈసారి 2 మార్గాల్లో మానస సరోవర యాత్రను నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్, సిక్కిం రూట్లు కలిపి మొత్తం 720 మంది యాత్రికులకు మాత్రమే ఈసారి అవకాశం కల్పించారు. ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్ ద్వారా 5 బ్యాచ్లను పంపుతారు. ఒక్కొక్క బ్యాచ్లో 48 మంది ఉంటారు. ఇక సిక్కింలోని నాతులా పాస్ మీదుగా 48 మందితో కూడిన 10 బ్యాచ్లను పంపనున్నారు. ఈసారి మొత్తం 5384 మంది యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3898 మంది పురుషులు కాగా 1486 మంది మహిళలు. 65 ఏళ్లు దాటిన వారు 404 మంది ఉన్నట్లు తెలుస్తోంది. లక్కీ డ్రా ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో ర్యాండమ్ గా ఎంపిక చేశారు. హిందువులతో పాటు బౌద్ధులు, జైనులకు కూడా ఈ యాత్ర పవిత్రమైంది. ఈ యాత్రికులతో పాటు 30 మంది లైజన్ ఆఫీసర్లు కూడా వెళ్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్ ద్వారా వెళ్లే దారిలో రోడ్డును నిర్మించారు. దీంతో ట్రెక్కింగ్ చేయకుండానే వాహనాల ద్వారా మానస సరోవరానికి చేరుకోవచ్చు. ఇక సిక్కింలోని నాతులా పాస్ ద్వారా వెళ్లే మార్గంలో రహదారుల నిర్మాణం జరిగింది. దీంతో అటువైపు నుంచి కూడా వాహనాల ద్వారా పరమ పవిత్రమైన మానస సరోవరానికి చేరుకోవచ్చు. దీనివల్ల వృద్ధ యాత్రికులకు మేలు జరుగుతుందంటున్నారు అధికారులు. టిబెట్లోని కైలాస మానస సరోవర ప్రాంతానికి వెళ్లే నాతులా పాస్ మార్గాన్ని 5 ఏళ్ల క్రితం మూసేశారు. ఇప్పుడు దీన్ని కూడా తెరవడంతో యాత్రికులకు 2 మార్గాలు అందుబాటులోకి వచ్చినట్లయింది. హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైనులు కూడా మానస సరోవరాన్ని పవిత్ర పుణ్యస్థలిగా భావిస్తారు. మొత్తం 21 రోజుల పాటు మానస సరోవర యాత్ర జరుగుతుంది. ఒక్కో యాత్రికుడికి సుమారు 2.83 లక్షల ఖర్చవుతుంది. మొదటి బ్యాచ్ జూన్ 15న ఢిల్లీ నుంచి బయలుదేరి జూన్ 20న టిబెట్లోకి ప్రవేశిస్తుంది. ఇక చివరి బ్యాచ్ ఆగస్టు 7న బయలుదేరుతుంది.